3 కోట్ల లంచం, ఐపీఎస్ అరెస్ట్. సిబిఐ కేసు నుంచి తప్పిస్తానంటూ సొమ్ము తీసుకున్న ఐపీఎస్ గెహ్లావత్ అట. ఈ అమ్మ ఏం పుట్టింది మా ఆరోగ్యం. 3-4 లక్షల జీతాలుండే ఇట్లాంటి అధికారులే, ఉన్నతాధికారులే 3 కోట్ల లంచం అడిగిండట. దేనికట? సిబిఐ కేసు ఉందట ఒక ఆయన మీద. నిన్ను ఆ కేసు నుంచి తప్పిస్తా. ఎవరా ఐపీఎస్? గెహ్లావత్ అట. అదుపులోకి తీసుకున్న సిబిఐ అధికారులు ప్రభుత్వ నిధులు అక్రమంగా మళ్లించిన ఐఏఎస్ ప్రదీప్ కుమార్ పదవీ విరమణ చేసిన రోజే అరెస్ట్. రిటైర్ అయిన రోజే అరెస్ట్ అయినట. ప్రభుత్వానికి 169 కోట్ల నష్టం వచ్చిందట. ఇద్దరు హర్యానాకు చెందిన అధికారులే. ఇప్పుడు ఈ మన దగ్గర కూడా ఐఏఎస్ ఉన్నారు కొంతమంది. అమోయ్ కుమార్ అంటోడు ఒకడు, ఈ నవీన్ మిట్టల్ అంటోడు ఒకడు. ఈ నవీన్ మిట్టల్ మీద కూడా చేయాల ఎంక్వైరీ, ఆయన ఆస్తుల మీద ఎంక్వైరీ చేయాల. ఇగో హర్యానాలో 2 వేరువేరు కేసుల్లో ఐపీఎస్ ఐఏఎస్ అధికారులు ఇద్దరిని సిబిఐ అరెస్ట్ చేసింది. నకిలీ ఔషధాల తయారీ సంస్థ నుంచి 3 కోట్లు లంచం తీసుకున్న కేసులో హర్యానా క్యాడర్ ఐపీఎస్ అధికారి దీపక్ గెహ్లావత్ను కేంద్ర దర్యాప్తు సంస్థ అరెస్టు చేసింది. బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ రీజనల్ డైరెక్టర్ హోదాలో ఉన్న గెహ్లావత్ పుదుచ్చేరికి చెందిన ఒక వ్యాపారిని సిబిఐ దర్యాప్తు కేసు నుంచి తప్పిస్తాను అంటూ 3 కోట్లు లంచం డిమాండ్ చేసిండు. దర్యాప్తును ప్రభావితం చేసి కేసును అనుకూలంగా మారుస్తానంటూ హామీ ఇవ్వడంతో ఆ నిందితులు మధ్యవర్తులతో పాటు హవాలా మార్గంలో డబ్బును ముట్టజెప్పారు. అయితే దర్యాప్తులో భాగంగా లంచం విషయం బయటపడడంతో సిబిఐ గెహ్లావత్ ఆట కట్టించింది. మరో కేసులో ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేసిన హర్యానా క్యాడర్ ఐఏఎస్ అధికారి ప్రదీప్ కుమార్ను అరెస్ట్ చేసింది సిబిఐ. హర్యానా కాలుష్య నియంత్రణ సంస్థ కార్యదర్శిగా ఉన్న ప్రదీప్ కుమార్ వివిధ శాఖలకు చెందిన ప్రభుత్వ నిధులను ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంకు ఖాతాల ద్వారా అక్రమంగా మళ్లించిండు. ప్రభుత్వ ఆర్థిక నిబంధనలు ఉల్లంఘించి ఉద్దేశపూర్వకంగా ప్రైవేటు బ్యాంకుకు అనుచిత ప్రయోజనం కలిగించేలా చేశారు. దీంతో ప్రభుత్వానికి 169 కోట్ల నష్టం వాటిల్లిందని సిబిఐ గుర్తించింది. సరిగ్గా రిటైర్మెంట్ అయిన రోజే ప్రదీప్ కుమార్ను అరెస్ట్ చేసిందట. ఇట్లా తయారయ్యారు ఉన్నతాధికారులు కూడా. ఇండియన్ పోలీస్ సర్వీస్ ఒకటి, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఒకటి, ఐఏఎస్ ఐపీఎస్. అంటే ఈ దేశంలోనే అత్యున్నతమైన పోస్టులు అవి.